వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సిఆర్జెడ్ అనుమతులతోనే రుషికొండపైన నిర్మాణాలు 7 భవనాలను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి రోజా. గాజ్వాక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర్ మేయర్ వెల్లడి. మహాసేన రాజేష్ టికెట్ ను రద్దు చేయాలి. టీడీపీకి బ్రాహ్మణులంటే గౌరవం లేదా అంటూ విశాఖ బ్రాహ్మణ సంఘాలు మండిపాటు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటికైనా సిద్ధం. గాజ్వాకలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం. రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయింపు విషయంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవ సామాజిక వర్గానికి గుర్తించి తగిన ప్రాధాన్యతను కల్పించాలని ఉత్తరాంధ్ర యాదవుల సంఘం గౌరవ అధ్యక్షులు రామారావు, అధ్యక్షులు ఓమి సన్యాసిరావు డిమాండ్ చేశారు. తూర్పు నియోజకవర్గం శివాజీ పార్క్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర యాదవ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలోని యాదవుల యొక్క జనాభా ప్రాతిపదికన 2 ఎంపీలు 5 ఎమ్మెల్యే సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి ఏ పార్టీ అయితే సీట్లు ప్రకటిస్తుందో వారికే తమ పూర్తి మద్దతు అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సరైన నిర్ణయం తీసుకుని సీట్లను కేటాయించాలంటూ కోరారు. లేని పక్షంలో ఏ పార్టీ అయినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఉత్తరాంధ్ర యాదవ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మరి ఈ 34 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు వైసీపీ కానీ, ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఇప్పటి వరకు ఒక్క స్థానం కూడా యాదవులకి ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో ప్రముఖంగా సుమారు విశాఖపట్నంలో అయితే విశాఖపట్నం తూర్పు కానీ, భీమిలి కానీ, గాజువాక కానీ ఇవన్నీ కూడా ఉన్న వాటర్లో ప్రథమ స్థానంలో ఉన్న యాదవులు. అలాగే మరి 2వ స్థానంలో ఉన్న వాటర్లో ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పశ్చిమ నియోజకవర్గాలు కానీ 2వ స్థానంలో అయినా సరే యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే విజయనగరం చూసుకుంటే అక్కడ నెల్లిమర్ల, విజయనగరం ప్రథమ స్థానంలో ఉన్నారు. మిగతా నియోజకవర్గంలో కూడా 2వ స్థానంలో ఉండడం జరిగింది. అలా శ్రీకాకుళంలో పలాస, ఇచ్చాపురం, టెక్కలి ఈ యొక్క నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో యాదవులు ఓటర్లుగా ఉన్నారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గం పైకిరావుపేట, అది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అయినా పైకిరావుపేటలో ప్రథమ స్థానంలో ఉన్నారు. అలాగే చోడవరం, అనకాపల్లి మిగతా నియోజకవర్గంలో కూడా 2వ స్థానంలో ఉన్నారు. అంటే ఎంతమంది యాదవులు ఉత్తరాంధ్రలో ఉండి మాకు ఉత్తరాంధ్ర నుంచి ఎప్పటి వరకు ఒక్క స్థానం కూడా కేటాయించుకోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని మా డిమాండ్ ప్రధానంగా ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి 34 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో మినిమం ఒక 5 అసెంబ్లీ స్థానాలైనా మాకు కేటాయించాలని, 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ప్రధానంగా ఉత్తరాంధ్ర యాదవ సంఘం పెద్దలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన పార్టీలకి. ఇది కన్సిడర్ చేయకపోతే
మేము ఒక వారం రోజుల్లోనే సమాలోచన చేసి ఏ రకమైన చర్యలు తీసుకోవడం దాని మీద మేము చర్చించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఋషికొండపైన సిఆర్జెడ్ ఆమోదంతో నిర్మించిన 7 భవనాలను ప్రారంభించినట్లుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. ఋషికొండపైన నిర్మించిన 7 పర్యాటక భవనాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. భవనాలను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖలో గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇక్కడున్న హరిత రిసార్ట్స్ పాడిపడిపోవడంతో నూతన భవన నిర్మాణాలకు పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదించారంటూ గుర్తు చేశారు. అందుకు సీఎం జగన్ అంగీకారం తెలపడంతో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు వసతులు కల్పించామని అన్నారు. 7 అద్భుతమైన భవనాలను అంతర్జాతీయ సౌకర్యాలతో నిర్మించామని చెప్పారు. ప్రభుత్వం నిర్మించిన 3-మెన్ కమిటీ ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చినట్లుగా తెలియజేశారు. కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్లు పాల్గొన్నారు. ఎక్స్పీరియన్స్ ద డివైన్ విత్ ఈజ్. సో ఈరోజు మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాలు, అలాగే అందరూ విశ్వసించే ఎంతోమంది దేవుళ్ళ టెంపుల్స్ని ఆధ్యాత్మికంగా వాటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ భక్తులకి ఈజీగా దర్శనం చేయించడానికి అన్ని సర్వీసులు, అంటే వారి ట్రావెల్ కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, అలాగే వాళ్ళు వెళ్ళే టెంపుల్స్లో వాళ్ళకి కావాల్సిన పూజా టికెట్స్తో సహా అన్నీ కూడా ఒక ప్యాకేజీగా ఇంట్లో వాళ్ళకి టైం స్పెండ్ చేసి తీసుకోపోకపోయినా కూడా ఈ bookmydharshan.in కనుక బుక్ చేసుకుంటే సేఫ్గా, ఈజీగా ఆధ్యాత్మిక టూర్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజంలో 3rd ప్లేస్కి వచ్చింది అంటే ఎంతమంది పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారని. సో వారందరికీ కూడా అన్ని సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకురావాలి. మనకి అదృష్టం ఏంటంటే మిగతా రాష్ట్రాల కన్నా ప్రతి జిల్లాలో కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి, అలాగే టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. సో వీటన్నిటిని అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లని డిసైడ్ చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మీరు చూస్తే తిరుమల, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, అలాగే శ్రీకాళహస్తి, అన్నవరం, పిఠాపురం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, అలాగే ద్రాక్షారామం, సామర్లకోట, ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దర్శనాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు bookmydharshan.in చేసుకుంటే ఈజీగా వాళ్ళు భగవంతుణ్ణి చూసి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు చూస్తే తిరుమల తిరుపతికి హైయెస్ట్ ఫుట్ఫాల్ ఉంటుంది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకంలో భాగంగా జిల్లా నుంచి 28,461 మంది రైతుల ఆర్థిక ప్రయోజనాన్ని పొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5వ ఏట 3వ విడతకు చెందిన నిధులు విడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన రైతుల ఖాతాల్లో 5.70 కోట్ల నిధులను జమ చేశారు. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల కింద 32.51 లక్షలను సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేశారు. విశాఖ జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాకు చెందిన రైతులు, ఇతర అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలకు సంబంధించిన నమూనా చెక్కులను కలెక్టర్, ఇతర అధికారులు జిల్లాకు చెందిన రైతులకు అందజేశారు. విశాఖ జిల్లా నుంచి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటుగా వ్యవసాయ శాఖ అధికారి అప్పల్ స్వామి, ఉద్యాన శాఖ అధికారి మన్మథరావు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు.
ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5-6 వేల కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల వడ్డీలకే. అలాంటిది ఈయన కట్టింది కేవలం 5 సంవత్సరాలు కలిపి 15,000 కోట్లు. 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెట్టాం. ఇక రైతులకు ఈ 5 సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి నారాయణ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. విద్యార్థుల్లోని మేధాశక్తిని వెలుగు తీసేందుకు గాను పాఠశాల సిబ్బంది వారం రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చారు. సైన్స్ కు ప్రకృతిని ముడిపెడుతూ సృజనాత్మకమైన ఆలోచనలతో మానవాళికి ఉపయోగపడే పరికరాలను ప్రదర్శించారు. నిత్యం మనం వాడి వదిలేసే వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మళ్లీ తిరిగి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని తమ ప్రదర్శన ద్వారా చూపించారు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు వాటి ఉపయోగాలు ప్రదర్శనకు వచ్చిన వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ప్రోత్సహించిన తీరు తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమం పాఠశాల ఆర్ఐ రవికుమార్, ప్రిన్సిపల్ కాళేశా, వైస్ ప్రిన్సిపల్ పూజిత, ఉపాధ్యాయ సిబ్బంది రాజా, రామ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అనకాపల్లి పట్టణంలో ఉన్న నారాయణ స్కూల్లో ఈరోజు ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరపబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థినులు తరగతి 1-9 తరగతి వరకు చురుగ్గా పాల్గొని వాళ్ళ యొక్క మెలుకులతో వాళ్ళ యొక్క ప్రోత్సాహ పటిమతో చాలా చురుగ్గా పాల్గొని సైన్స్ సంబంధించిన పరికరాలు కానీ, సైన్స్ సంబంధించిన నమూనాలు కానీ, మోడల్స్ కానీ ఈ సైన్స్ ఎక్స్పోలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఎన్నో పరికరాల్లో వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రశంసలు పొందారు. సో దీనికి కారణమైన విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, అలాగే మా పాఠశాల ఉపాధ్యాయులకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మా పాఠశాల ఆర్ఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో నేను, మా వైస్ ప్రిన్సిపల్ పూజిత మేడం, మా అకాడమిక్ డీన్ రామ్ సంతోష్, మా ఉపాధ్యాయ సిబ్బందితో మేమందరూ ఈ వారం రోజుల నుంచి పిల్లల మీద ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి ఏంటంటే తర్ఫీదు చేస్తూ ఈరోజు మెరుగ్గా వాళ్ళు పాల్గొనేలాగా చేయడానికి కారణం మా ఉపాధ్యాయులదే ఇదంతా, ఈ శ్రమ అంతా. సో ఈరోజు వాళ్ళు మనకి సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ వేస్ట్ నుంచి బెస్ట్ ఎలా తయారు చేయాలి, ఉన్న పరికరాలను ఎలా వాడాలి, సైన్స్ని మనం ఎలా ఉంటున్నాము, ఈరోజు సైన్స్ అనేది మానవుడికి ఏ విధంగా ఉంది, టెక్నాలజీ పెరిగినా కానీ కొన్నిట్లో ఎందుకు ఇంకా మనకు వెనకబడుతున్నాం అనే దాని మీద విద్యార్థులు ఎక్కువగా కృషి చేశారు. అభివృద్ధిలో గాజుపక్క ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని నగర మేయర్ గులగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గాజుపక్క 67వ వార్డులో సుమారు 98.67 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నగరంలో ప్రతి జోన్లలోని ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామంటూ తెలిపారు. కొండవాల ప్రాంతంలో ముడిపడి ఉన్న వార్డులో ప్రత్యేక నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఉరుకుటి చందు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, డీసీఎంఎస్ మాజీ చైర్పర్సన్ పల్లా చిన్నతల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలకి మొత్తం కూడా మనం కోటి రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి వార్డుని డెవలప్మెంట్ చేయాలి, విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే సూచనలతో మేము ప్రతి వార్డుకి ఇంచుమించుగా 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మనము శాంక్షన్ చేసి ఇప్పుడు గాజువాక నియోజకవర్గానికి వస్తే ప్రతి వార్డుకి 5 కోట్ల నుంచి 10 కోట్లకి అంతకంటే ఎక్కువ వెచ్చించి ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసరికి గతంలో కొన్ని చేశాము. ఇంకా ఏవైనా 67వ వార్డుకు సంబంధించి ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా మేయర్కి అడ్రస్ చేసి తెచ్చినట్లయితే అవి కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటూ వాటర్ కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యే కానీ నేను కానీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చారు. సుమారు 400 కోట్ల పైచిలకు ఈ ఒక్క నియోజకవర్గానికే ఖర్చు పెట్టారంటే మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఏంటంటే మేయర్ గారికి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో భారతదేశంలో ఉండాలని, ఎస్పెషల్లీ గాజువాక నియోజకవర్గం కూడా మరి అర్బన్ ఏరియాలో భాగం కనుక అర్బన్ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలా. ఎంచేతంటే పరిపాలనా రాజధాని ఇచ్చాము, అన్ని వస్తువులు మౌలిక వస్తువులు సమకూర్చితే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, ఇండస్ట్రీస్ పెడతారు, పిల్లలు ఎక్కడే చదువుకుంటారు, ఎక్కడే ఉద్యోగాలు వస్తాయి, హ్యాపీగా ఉంటారు ఉద్దేశంతో మరి డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మన పిల్లలు చదువుతో పాటు మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, అలాగే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలందరినీ కూడా ఆదుకోవాలని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనం ఉండాలని అందరం కోరుకోవాలా. ఎంచేతంటే పేదల పాలిట పెన్నిదిగా ఇలా రాముడి పరిపాలన చరిత్రలో చూసాం. కల్లారా ఇక సంక్షేమ అభివృద్ధి పథకాలు చూస్తున్నాం, ప్రజలందరూ అందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నాయకులు ఉంటే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మనకు ఉండడంతో పాటు పరిపాలన అంతా మన ఇంటి దగ్గరికి వచ్చి సాఫీగా సాగుతుంది. అంచేత అలాంటి నాయకుడిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మీరు అందరూ ప్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించాలని సందర్భంగా కోరుకుంటూ తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి మరి శంకుస్థాపన కార్యక్రమాలు జరగడం, ప్రతి వార్డులో కూడా మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు అన్నింటినీ కూడా ప్రధాన ప్రియారిటీ ఇస్తూ, అలాగే సామాజిక భవనాలు, కళ్యాణ మండపాలు కూడా పెద్ద ఎత్తున మరి గత చూసుకుంటే ప్రతిరోజు కూడా మనకి ప్రతి 2-3 వార్డుల శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 300 కోట్ల పైనే, దగ్గర 400 కోట్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు రీచ్ అయిపోయి ఉన్నాయి. ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు పెద్దల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం నిజంగా ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి దాదాపుగా ఈ వార్డులో అన్ని రోడ్లు కాలువల శంకుస్థాపన చేపట్టడం, వర్కులు అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఇంకా ఉన్నాయి కూడా అర్జెంటుగా ఈ వర్కులు పెట్టడం జరిగింది. వాళ్ళకి మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కూడా ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపు 1 కోటి రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేసి ఈరోజు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా పెండింగ్ కొంచెం ఉన్నప్పటికీ అవి కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. మేము తొందరలోనే అవి కూడా పూర్తి చేసేటట్టు పెద్దల దృష్టిలో పెట్టి చర్యలు తీసుకుంటామని, ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తూ చాలా మట్టుకు ఇప్పటివరకు చేసినటువంటి వర్కులు కానీ అటు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రోడ్లు కాలువలు అనేవి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటకైనా తను సిద్ధమేనంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హితవు పలికారు. గాజువాక నియోజకవర్గ పరిధిలో పాస్టర్స్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని ఆరోపించారు. ఉక్కును ప్రైవేటీకరణ చేస్తుంటే ఏపీలోని వైకాపా, తెదేపాలు పోరాటం చేయడంలో నిర్లక్ష్యం వహించాయని, భాజపాతోని వారికున్న బంధాన్ని కొనసాగించడం కోసం ఏనాడు వ్యతిరేకించలేదని అన్నారు. తాను విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతామని, పార్లమెంట్లో తన గళాన్ని వినిపించేందుకు గాను ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పార్టీలను నమ్ముకున్న వారికి వైసీపీ, టీడీపీలు మొండి చేయి చూపాయని, ప్రజల కోసం పోరాడదామని అనుకున్న వారెవరైనా తమ పార్టీలో చేరవచ్చని కోరారు. మోదీ గారికి లెటర్ రాయడం తెలుసు. ఆ తర్వాత మరలా కేసులేసి దీన్ని సీక్రెట్గా అమ్మేస్తున్నారని నిన్న నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యూ చేయగానే స్టేటస్ కో ఇచ్చి ఆర్డర్ పాస్ చేశారు. ఇది విశాఖ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ
ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ 46,000 మంది ఉద్యోగ కుటుంబాలకు నిర్వాసితులకు 2 లక్షల మందికి చాలా మంచి న్యూస్. పోరాట కమిటీ వారికి కూడా ఇది మంచి న్యూస్. ఎవరో 2-3 అమ్ముడుపోయారేమో కానీ 21 పాయింట్లు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివరించాను. సో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ, కృతజ్ఞత ఉన్నవారందరూ, మీ ఉద్యోగాలు నేను కాపాడుతున్నాను. 8,000 కోట్లు డొనేషన్ 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్ని అమ్మము అన్న 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్కి డైరెక్ట్గా డబ్బులు పంపిస్తామన్న దాన్ని మొదటిసారిగా నిన్నే కోర్టు అంగీకరించింది. గవర్నమెంట్కి ఆర్డర్స్ వేశారు. దీన్ని విచారించి మార్చి 14 లోపుని యాక్సెప్టెన్సా రిజెక్టా కౌంటర్ ఫైల్ చేయడం. కనుక మనం ఇప్పుడు ఈ 2 వారాలు కలిసి ఇంకా గట్టిగా పోరాడుదాం. యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ గోపాలపట్నం ఆధ్వర్యంలో 3వ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గోపాలపట్నం పెట్రోల్ బంక్ వెనుక భాగం నందు గల గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతుందని, బాక్సింగ్ పోటీల కప్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు పాల్గొని మాట్లాడారు. 3వ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను మన ప్రాంతంలో జరగడం ఎంతో అభినందనీయము అంటూ ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించి జాతీయ స్థాయిలో రాణించాలని వారు కోరారు. కార్యక్రమంలో 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి లక్ష్మణదేవ్, బాక్సింగ్ రింగ్ అఫీషియల్ కమిటీ చైర్మన్ డి నాగేశ్వరరావు, గొర్రె నాగార్జున, మూర్తి పట్నాయక్, నారిపిన్ని సత్యరాజు, బాబీ, ఎలమంచిలి ప్రసాద్, కె శ్రీనివాసరావు, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. థర్డ్ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ బాలికలకి బాలురికి గోపాలపట్నం పెట్రోల్ బంక్ రైతు బజార్ ఆపోజిట్గా ఉండేటువంటి మైదానంలో 1 మార్చి 2, 3 తేదీల్లో మార్చి 1, 2, 3 తేదీల్లో ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. స్టేట్ ఛాంపియన్షిప్స్గా అన్ని జిల్లాల నుంచి జట్లు పాల్గొంటాయి. ముఖ్యంగా బాక్సింగ్ అనేటువంటిది విశాఖపట్నంకి హబ్గా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారు. రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మంచి కోచెస్ కానీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వైజాగ్లో, గోపాలపట్నంలో కూడా మన హై స్కూల్లో చక్కగా చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్న స్కూల్ ఏజ్ పిల్లలకి బాక్సింగ్ నేర్పించడం అనేటువంటిది చూస్తున్నాం. సో వాళ్ళకు ఒక ఎగ్జిబిట్ చేసుకునేటువంటి అవకాశం కలిగించాలి. ఇక్కడే ఆ పోటీల్లో పాల్గొంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ స్టేట్కి కానీ మళ్ళీ సీనియర్ గ్రూపుల్లో కూడా వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతున్న మహాసేన రాజేష్కు ఇచ్చిన టికెట్లను వెంటనే రద్దు చేయాలని శ్రమశక్తి అవార్డు గ్రహీత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వివి వామన్రావు డిమాండ్ చేశారు. నగరంలో ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. క్రైస్తవుల సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల్లో బహుమతి ఇస్తానని, అలాగే వారు విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తానని బహిరంగంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాసేన రాజేష్కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కేటాయించడం సిగ్గుచేటని, ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఓడించడానికై యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గం వెనుకడు వేయదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ద్రోణంరాజు, శ్రీవత్సవ్, ఆకెళ్ల వెంకటరమణమూర్తి, నడూరి సుబ్రహ్మణ్యం, పివి నారాయణ, జోషుల సురేష్, రాజకొండ దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది. బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా,
బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాసేన రాజేష్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో అగ్రవర్ణాల మీద, అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్స్ను ఉద్దేశిస్తూ, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము ₹1,00,000 మేము ఇస్తాము, అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము, దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం, మీకు దుబాయ్లో మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాము అని చెప్పిన సందర్భంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు. దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు. అతని భావజాలం నీ భావజాలం రెండూ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టే ఈరోజు నువ్వు అతనికి టికెట్ ఇచ్చావు. అసలు బ్రాహ్మణులు మేము ఆస్తులతో బతకటం లేదు, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. కానీ ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి, తద్వారా నీ పార్టీ కూడా బ్రాహ్మణుల తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడుతుంది అని చెప్పి పరోక్షంగా చెప్పినటువంటి చంద్రబాబు, నువ్వు ఏ రకంగా బ్రాహ్మణ ఓట్లు అడుగుతావు? బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సిఆర్జెడ్ అనుమతులతోనే రుషికొండపైన నిర్మాణాలు, 7 భవనాలను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి రోజా. గాజ్వాక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగర్ మేయర్ వెల్లడి. మహాసేన రాజేష్ టికెట్ను రద్దు చేయాలి, టీడీపీకి బ్రాహ్మణులంటే గౌరవం లేదా అంటూ విశాఖ బ్రాహ్మణ సంఘాలు మండిపాటు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటికైనా సిద్ధం, గాజ్వాకలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.